120 మంది చావు కారణమైన బాబా ఎక్కడున్నాడు? బోలే బాబాను తప్పిస్తున్నారా? ఆయన్ను పక్కకు జరిపి తప్పంతా నిర్వాహకులపై నెట్టేస్తున్నారా? ఇప్పుడు జరుగుతున్న సీన్ చూస్తే అలాగే అనిపిస్తోంది. హత్రాస్ ఘటన కేసులో ఇప్పటివరకు జరిగిందేంటి? బోలేబాబా అరెస్ట్ తప్ప అన్నీ జరిగాయి. ఇప్పటివరకు 6 ఆర్గనైజర్స్ని అరెస్ట్ చేశారు. ఇక ముఖ్య సేవాదారి యజమాని ప్రకాష్ మధుకర్ పరారీలో ఉన్నారు. ఆయన ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 రివార్డు ఇస్తామని ప్రకటించారు ఖాకీలు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అసలు సూత్రధారిపై పోలీసులు ఒక మాట కూడా మాట్లాడడం లేదు. బోలేబాబాను తప్పించేందుకు పోలీసులు గట్టిగా ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు ఇవి ఓకే, కానీ వీటికి అమాయకత్వం, నిరక్షరాస్యత, అతి నమ్మకం యాడ్ అయితే హత్రాస్ లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. లేకపోతే ఆయన పాదధూళి, ఆయన కారెళ్లిన దారిలో మట్టి కోసం జనాలు ఎగపడడం ఏంటి? అప్పుడు జరిగిన తొక్కిసలాట్లో 120 మందికి పైగా మృతి చెందడం ఏంటి? నిజానికి ఇది ప్రమాదవశాత్తు జరిగిన దారుణం కాదు, మర్డర్స్. ఇన్ని ప్రాణాలు తీసిన హంతకులు ఈవెంట్ను సరిగా నిర్వహించని ఆర్గనైజర్స్. ఫేమ్ తప్ప ప్రజల ప్రాణాల గురించి ఆలోచించని బోలేబాబా. ఇన్ని లక్షల మంది తరలి వచ్చినా కనీసం అటువైపు చూడని ప్రభుత్వ వ్యవస్థలు. ఎస్, వీరందరిది తప్పే. వీరి నిర్లక్ష్యమే ఇప్పుడు ఇంతమంది ప్రాణాలు పోయేందుకు కారణమైంది. నిజానికి ఇది జరిగినప్పటి నుంచి మోడీ ట్విట్టర్లో పోస్టులు పెట్టి సానుభూతి ప్రకటించారు. కానీ రాహుల్ గాంధీ డైరెక్ట్గా రంగంలోకి దిగారు. బాధిత కుటుంబాలను పరామర్శించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వారికి యూపీ ప్రభుత్వం తరపున, పార్టీ తరపున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ మొత్తంలో ఆయన మాట్లాడిన ఒక మాట అందరినీ శభాష్ రాహుల్ అనిపించేలా చేసింది. ఈ ఘటనను రాజకీయం చేయదలుచుకోలేదని ఓ మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. परिवारों को नुकसान हुआ है, काफी लोगों की मृत्यु हुई है। मैं इसको राजनीतिक प्रिज्म से नहीं कहना चाहता हूँ, मगर प्रशासन की कमी तो है और गलतियाँ तो हुई हैं, तो ये पता लगाना चाहिए। और शायद सबसे ज़रूरी बात कि कॉम्पनसेशन सही मिलना चाहिए, क्योंकि ये गरीब परिवार है और मुश्किल का समय है इनके लिए। तो कॉम्पनसेशन ज़्यादा से ज़्यादा। और मैं यूपी के चीफ मिनिस्टर से विनती करता हूँ कि दिल खोल के कॉम्पनसेशन। परिवार वालों से मेरी पर्सनल बात हुई है जी, उनके परिवार के बारे में, उनके बच्चों के बारे में, माता के बारे में, वो कैसे थे, क्या करते थे, तो वैसी बात हुई है। उन्होंने कहा कि प्रशासन की कमी है। उन्होंने कहा कि जो अरेंजमेंट वहाँ पुलिस का होना चाहिए था वो नहीं था, ठीक है। बट बहुत दुख में है, शॉक में है। तो ऐसी सिचुएशन में मैं मतलब उनकी जो स्थिति है, उनकी सिचुएशन है, उसको समझने की कोशिश करूँ। నిజమే కదా, ఇలాంటి సమయంలో రాజకీయాలు కాదు, బాధితులకు న్యాయం జరగాలి, దోషులు ఎవరో తేలాలి. మరోసారి ఇలాంటి సంఘటన జరగకుండా ముందు జాగ్రత్త పడాలి. బోలేబాబా చుట్టూ ఇంత జరుగుతుంటే ఆయన ఆస్తుల చిట్టా బయటకు వస్తుంది. ఇప్పుడు లగ్జరీ కార్లు, 5 స్టార్ హోటళ్లను తలపించే ఆశ్రమాలు, ఎక్కడికైనా వెళితే ఒక పెద్ద కాన్వాయ్, ముంగట 350 బైకులు, వెనుక 15 నుంచి 30 కార్లు, పర్సనల్ సెక్యూరిటీగా 16 మంది కమాండోలు. ఇది బోలేబాబా లగ్జరీ లైఫ్. మొత్తంగా ఆయన ఆస్తుల విలువ 100 కోట్లు. ఇంతేనా? ట్రస్టుల పేరుతో ఇండియాలో 24 ఆశ్రమాలు నిర్మించారు ఈ బాబా. ఇది కూడా మామూలు ఆశ్రమాలు కాదు, ఒక్కొక్కటి 5 స్టార్ హోటల్ రేంజ్లో ఉంటాయి. ఓ మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టిన వ్యక్తికి ఇన్ని కోట్లు ఎలా వచ్చాయి? ఇదే ఇప్పుడు పోలీసులకు అంతు చిక్కడం లేదు. వాటిపై కూడా ఆరాధీసే పనిలో ఉన్నారు ఖాకీలు. ఇక భక్తుల విషయానికి వస్తే, బాబాలపై ఏంటి మీకు ఈ గుడ్డి నమ్మకం? నమ్మకం, మూఢనమ్మకం మధ్య చిన్న రేఖ ఉంటుంది. దాన్ని గుర్తించకపోతే ఎట్లా? మీ కష్టాలను, సమస్యలను క్యాష్ చేసుకుని వారు నిర్మించుకుంటున్న సామ్రాజ్యాలను చూసినప్పుడైనా మీకు అర్థం కావాలి కదా. మీ ఎమోషన్స్తో ఎలా ఆడుకుంటారో కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఏది అతి చేయకూడదు. దీన్ని పెద్దలు ఎప్పుడో చెప్పారు, అతి సర్వత్రా వజ్జేయత. సో దాన్ని అర్థం చేసుకోండి, కొంచెం తెలివిగా వ్యవహరించడం ప్రారంభించండి. లేదంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. దాంట్లో మీరు కూడా బాధితులు కావచ్చు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.